జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకుంటూ సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇదే జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సీజన్లో హీరోగా దుమ్ము దులిపేశారాయన. దీనికి మొదటి రోజే అద్భుతమైన టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. గుంటూరు కారం రెండో రోజు వసూళ్లు ఎంత మేర తీసుకువచ్చింది, మూడో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ని క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ సినిమా గురించే చర్చ. మహేష్ బాబు ఈ సినిమా ఏ విధంగా చేశారని చూసేందుకు అభిమానులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. మొత్తానికి త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా అంటే ఎంతలా అంచనాలు ఉంటాయో తెలిసిందే. ఇదే ఆ అంచనాలు మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టేశారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ ని ఆయన ఖాతాలో వేసుకున్నారు గుంటూరు కారంతో. ఇక ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టనే సాంగ్ ఈ సినిమా విడుదలకు ముందు పెను వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. ఇక డిజిటల్ మాధ్యమంలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దానికి అనుగుణంగానే బిజినెస్ కూడా భారీగా జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా హారికాండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరామ్, రమ్యకృష్ణలు కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఇక బిజినెస్ వైజ్ నైజాంలో 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఆంధ్ర అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్లు బిజినెస్ చేసుకుంటే మొత్తం తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది ఈ మూవీ. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ 20 కోట్లతో కలిపి 132 కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంది ఈ మూవీ. ఆరంభంలో సూపర్ హైప్ క్రియేట్ చేసుకుంది. అలాగే తెరపై చూసినప్పుడు కూడా సినిమా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మహేష్ బాబు ఫ్యాన్సే కాదు, సినీ లవర్స్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ వచ్చింది. స్పందన కూడా చాలా బాగుంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మొదటి రోజు అనుకున్న దానికంటే సూపర్ రెస్పాన్స్ సంపాదించింది. దాదాపు 94 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు మేకర్సే ప్రకటించారు. ఇక రెండో రోజు కూడా ఆక్యుపెన్సీ 100% కనిపిస్తోంది. నైజాంలో అయితే సినిమా దద్దరిల్లిపోతోంది. తొలి రోజే 1000కి పైగా షోలు అద్భుతంగా అదనంగా ప్రదర్శించారు. రెండో రోజు కూడా అదే సీన్ 800 చోట్ల అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించారు. ఇక 60 కోట్ల రూపాయల వరకు రెండో రోజు కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి మహేష్ బాబు సినిమా 150 కోట్ల మార్కును దాటినట్టు తెలుస్తోంది వసూళ్ల పరంగా. ఈ సంక్రాంతికి ఈ సినిమా 200 కోట్ల రూపాయల కలెక్షన్ని అతి తక్కువ సమయంలో దాటిన సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేయబోతోంది.